సో మొత్తానికి 2 స్లాబులకి కుదించడంతో ఓవరాల్ గా నిన్న ప్రధాని మోదీ జాతీయ ప్రసంగించడం కూడా చూస్తాం. 2 స్లాబులకి తగ్గించడంతో పేద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో వారందరికీ చాలా బెనిఫిట్స్ చేకూరే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చాలా వాటి మీద అసలు జీఎస్టీ లేకుండా చేస్తారు. కొన్ని 18 నుంచి 5% చేస్తారు, కొన్ని 12 నుంచి 5% చేస్తారు. మొత్తంగా 2 స్లాబులు మాత్రమే ఉంచారు. సో ఈ నేపథ్యంలో చాలా వరకు అందరిలోని కూడా చాలా ఆనందోత్సవాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జరుగుతున్నారు. రవికృష్ణ, సో ఓవరాల్గా జీఎస్టీ అయితే మొత్తానికి ఇప్పుడు అమల్లోకి వచ్చేసింది ఈ రోజు నుంచి. ప్రస్తుతం ఏమంటారు అక్కడ షాప్ వాళ్ళు ఏం చెప్తున్నారు, విక్రయదారులు ఏం చెప్తున్నారు? అంటే సతీష్, ఏదైతే జిఎస్టీ ఉందో ఆ జిఎస్టీకి సంబంధించి గతంలో అయితే మాత్రం జిఎస్టీ 4 స్లాబుల్లో ఉండేది. ఒకటి 5, 12, 18, 24 ఈ విధంగా కూడా 4 రకాల స్లాబుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే సామాన్యుడికైతే ఉండేవి. ప్రధానంగా కూడా లగ్జరీకి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జిఎస్టీ అయితే మాత్రం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి అయితే గతంలో ఉండేది. ఇప్పుడు లగ్జరీ వస్తువులతో పాటుగా కూడా ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి ధర కూడా ఇప్పుడు తగ్గేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా కూడా 2 స్లాబులు మాత్రమే ఇప్పుడు కేంద్రం నిర్ణయించడం మాత్రం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 5 అదే విధంగా కూడా 18, 5, 18, 14 స్లాబులు మాత్రమే ప్రెసెంట్ అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఈ 2 స్లాబులు 5, 14% మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో జిఎస్టీ నుంచి పేరుతో అత్యధికంగా వసూలు చేసేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు అయితే లేవు. ప్రధానంగా ఏదైతే నరేంద్ర మోడీ అయితే ప్రధాని చెప్పినట్టుగానే ప్రధానంగా కూడా ఆయన దసరా ముందుగానే వస్తుంది, జిఎస్టీని తగ్గిస్తున్నాం, జిఎస్టీ 2.0 అని చెప్పాడు. అదే విధంగా కూడా అనుకున్న విధంగానే ఆ జిఎస్టీని తగ్గింపుని అమలు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు కానీ అదేవిధంగా ఎవరైతే వ్యాపారులు కానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా వినియోగదారుడు యొక్క కొనుగోలు శక్తి పెరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కూడా ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం ఏవైతే ఈ వస్తువులకు సంబంధించి ప్రధానంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ కి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్ గూడ్స్ కి సంబంధించిన వస్తువుల ధరలు అయితే మాత్రం బాగా తగ్గేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఏదైతే ఈ టీవీలు కానివ్వండి, అదే విధంగా కూడా ఫ్రిడ్జ్లు, ఎయిర్ కూలర్స్, అలాగే ఇంకా మిగతా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు కూడా తగ్గుతాయి. అదే విధంగా కూడా మోటార్ బైక్స్ సంబంధించినటువంటి వాటి ధరలు కూడా తగ్గేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం బుల్లెట్ కి సంబంధించి ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంటో దాని మీద అయితే ఇప్పటికే జిఎస్టీ తగ్గింపు మూలాన 40,000 రూపాయలు తగ్గుదల కనపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వినియోగదారుడు అయితే మాత్రాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అదే విధంగా కూడా ఇక మెడికల్ కి సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మెడికల్ కి సంబంధించినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో మందుల ధరలు కూడా గణనీయంగా తగ్గేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా గతంలో అయినట్టయితే మాత్రం మందుల మీద ఈ మెడిసిన్స్ మీద కూడా 5 నుంచి 14% ట్యాక్స్ కూడా విధించేవాళ్ళు. ఇప్పుడు అయితే మాత్రం ప్రధానమైనటువంటి మందులు ఏవైతే వినియోగంలో ఎక్కువగా ప్రజలు వాడేటువంటి మందులు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం ప్రధానంగా ఇప్పుడు కేవలం 5% కొన్ని అయితే మాత్రం 0% లో కూడా ఇస్తున్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ప్రజలైతే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ప్రధానంగా ప్రతి ఒక్కరికి చాలా భారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజులు ప్రతి ఇంట్లోనే కూడా మెడిసిన్స్ వాడే వాళ్ళు బీపీ, షుగర్ లేకపోతే డైలీ వేసుకునే మెడిసిన్స్ చాలా ఉంటున్నాయి. సో వీటన్నిటికీ చాలా ఎక్కువగా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. దానికి సంబంధించి నిజంగా అది 0 కొన్ని 5% తీసుకురావడం అనేది నిజంగా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ చేకూరుతాయి. అట్ ద సేమ్ టైం కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయంటే ఓ బైకో, ఓ చిన్న కారో, లేదా ఒక ఏసీనో, ఫ్రిడ్జ్ ఇలాంటివి కూడా కొనుక్కుందాం అనుకుంటారు. సో అవి ఎంతవరకు భారం తగ్గే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే యాక్చువల్ గా చెప్పాలంటే మాత్రం ఇప్పుడు తగ్గినటువంటి ఏదైతే పన్నుల భారం అయితే మాత్రం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం ఇప్పుడు లైఫ్ స్టైల్ కారణంగా కూడా ఎక్కువ మంది అంటే ప్రతి ఇంటిలో కూడా బీపీ, షుగర్ పేషెంట్స్ అనేవాళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి రోజు కూడా మందులు వాడాల్సినటువంటి నేపథ్యం. యాక్చువల్ గా మన నిత్యావసరాలకు సంబంధించి ఆహార వినియోగం ఎంత అవసరమైందో అదే
విధంగా కూడా మందులను కూడా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి చోట డయాబెటిక్, అదే విధంగా షుగర్ పేషెంట్స్, బీపీకి సంబంధించినటువంటి పేషెంట్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గతంలో అయితే మాత్రం ఈ వీటిని 18%, 14% లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో ధరలు అయితే మాత్రం చాలా హెచ్చుగా ఉండేవి. ప్రెసెంట్ అయితే మాత్రం 2 స్లాబ్లోనే చేస్తున్నారు. బీపీ, షుగర్ కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాత్రం ప్రధానంగా 0 ట్యాక్స్ విధించినటువంటి నేపథ్యంలో గణనీయంగా తగ్గేటువంటి అవసరమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రతి చోట, అంటే ప్రతి ఇంటిలో కూడా ఈ బీపీ, షుగర్ కి సంబంధించినటువంటి పేషెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి నెల కూడా వాళ్ళకు వచ్చే ఆదాయంలో తప్పనిసరిగా కూడా ఒక 20 to 25% మందుల మీద వినియోగం చేయాల్సుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే ఈ గణనీయంగా తగ్గినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకైతే మాత్రం మరింతగా కూడా ఆదాయ లబ్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. తమ దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో మరి ఇతరాలు తమకి నిత్యావసరమైనటువంటి వాటితో పాటుగా కూడా తమకి కొంత అవసరమైనటువంటిగా కూడా పొదుపు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాత్రం అదే విధంగా ఇప్పుడు గతంలో అయినట్లయితే మాత్రం ఏవైతే కార్లు ఉన్నాయో, కార్ అనేది మాత్రం లగ్జరీగా అనుకునేవాళ్ళు, ఏసీ కూడా లగ్జరీ కింద ట్రీట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే పూర్తిగా మారిపోయి అది నెసరీ కింద తయారైపోయినాయి. మనకి నిత్యావసరంగా వాడుకునేటువంటి వాటిలో కారు, అదే విధంగా కూడా ఏసీ కూడా వచ్చినటువంటి పరిస్థితి. కానీ గతంలో అయితే మాత్రం 24% ట్యాక్స్ ఉండేది. ఆ 24% ట్యాక్స్ తో మరింత ప్రియంగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మిడిల్ క్లాస్ ఒక ఏసీని కానీ లేకపోతే ఒక చిన్న కారును కానీ వాళ్ళైతే కొనుగోలు చేయాలంటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి అయితే సరిపోయేది కాదు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ జిఎస్టిని తగ్గిస్తున్న నేపథ్యంలో ఒక 2,60,000 అయ్యేటువంటి బుల్లెట్ 2,20,000 వస్తుంది. అదే విధంగా కారు కూడా మనం చూసినట్టయితే మాత్రం కారు కూడా ఒక ₹1,00,000 నుంచి 2 లక్షలు కూడా తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది నిజంగా కూడా చాలా ఆనందించదగ్గ విషయం మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కారు తీసుకోవడం అనేది గతంలో కలగా ఉండేది, కానీ ఇప్పుడైతే అది సాకారం అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఎందుకంటే జిఎస్టిని గణనీయంగా తగ్గించినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క కారు మీద 1,00,000 నుంచి 2 లక్షలు తగ్గించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. దీంతో మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా కారుని, ఒక చిన్న కారుని కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏసీలు కూడా గణనీయంగా కూడా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఒక 10 నుంచి 15,000, 20,000 దాకా ఏసీల మీద కూడా రేట్లు తగ్గుతున్నాయి. అలాగే మనం నిత్యం ఉపయోగించేటువంటి ఏవైతే ఈ డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయో, డైరీ ప్రోడక్ట్స్ మీద కూడా జిఎస్టిని 0 చేశారు. దీంతో ఒక్కసారిగా కూడా డైరీ ప్రోడక్ట్స్ కి సంబంధించి మరింతగా కూడా మిగులు అనేది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు పొందే అవకాశం ఉంది. డైరీ ప్రోడక్ట్స్ తో పాటుగా కూడా ఇక ఇవి పెట్రోల్ కి సంబంధించిన వాహనాలు కనుక కొనుగోలు చేసినట్లయితే మాత్రం, అంటే దానికి 1200 cc ఈ పెట్రోల్ కారును కనుక కొనుగోలు చేసినట్లయితే దాని మీద జిఎస్టిని పూర్తిగా కూడా తగ్గించినట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా కూడా 1500 cc అంటే 1500 cc ఉన్నటువంటి ఇంజిన్ ఉన్నటువంటి డీజిల్ కారును కొనుగోలు చేసినా కూడా దాని మీద కూడా జిఎస్టి అనేది 0గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఎంతో ఆనందపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ కారును కొనుగోలు చేసేటువంటి సందర్భంలో మాత్రం తప్పనిసరిగా కూడా వాళ్ళు కొద్దిగా ఈ పెట్రోల్ కన్జంప్షన్ వచ్చేది రేటు తక్కువగా ఉన్నది చూసుకుంటారు. వాళ్ళు మినిమం వాళ్ళైతే 1200 cc లేదా 1000 cc లోనే వాళ్ళ కార్లు కొనుగోలు చేసేటువంటి ఇంజిన్ కెపాసిటీ ఉన్నటువంటి కార్లు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో వాటికి ప్రధానంగా కూడా తగ్గించేటువంటి రేట్లు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రఘుకృష్ణ. మొత్తానికి